హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము కిచెన్ అండ్ వ్లాగ్స్. తమ్నీల్ చూసి నేమ్ ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారా? అదేం లేదండి, ఆల్ కూర చెంచం అంటే ఏ కర్రీకైనా సరే ఒక చెంచా సరిపోతుంది ఈ పౌడర్ అని. అవునండి, ఏ కర్రీలోకైనా సరే ఈ పౌడర్ అనేది ఒక్క స్పూన్ వేస్తే చాలు. టేస్ట్కి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కందిపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, అలాగే చెక్క. ఒక పాన్ తీసుకొని అది హీట్ అయిన తర్వాత కందిపప్పు, శనగపప్పు వేసుకోవాలి. కందిపప్పు, శనగపప్పు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. మీకు ఎంత పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే అంత క్వాంటిటీ. నేను హాఫ్ కప్పు క్వాంటిటీ తీసుకున్నాను. సో హాఫ్ కప్పు శనగపప్పు, హాఫ్ కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఇదే క్వాంటిటీకి సరిపడా ధనియాలు ఒక 2 టేబుల్ స్పూను, జీలకర్ర 1 స్పూన్ తీసుకున్నాను. ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆపకుండా తిప్పుతూనే ఉండాలి. అప్పుడే మనకి కరెక్ట్గా వేగుతాయి. లేదంటే ఒకటి బాగా వేగటం, ఒకటి మాడిపోవటం అలా జరుగుతుంది. కందిపప్పు, శనగపప్పు కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి. మనకి స్మెల్ కూడా అర్థమైపోతుంది. అప్పుడు ధనియాలు, జీలకర్ర యాడ్ చేసుకుందాము. ధనియాలు, జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఆపకుండా తిప్పుతూనే ఉండాలి లో ఫ్లేమ్లోనే. కందిపప్పు హాఫ్ కప్పు తీసుకున్నాను కాబట్టి ధనియాలు 2 టేబుల్ స్పూను, అలాగే జీలకర్ర 1 స్పూన్ తీసుకోవాలి. మెంతులు హాఫ్ స్పూను, రెడ్ చిల్లీ ఒక 7 or 6 తీసుకుంటే సరిపోతుంది. చెక్క అనేది ఆప్షనల్ అండి. చెక్క వేస్తే ఫ్లేవర్ సూపర్ ఉంటుంది. సో నేను చెక్క అనేది కొంచెం వేసుకున్నాను. ఒక చిన్న ఇంచ్ అంత సరిపోతుంది. ప్రాసెస్ అంతా నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ యాడ్ చేసుకుంటూ వేయించుకున్నాను. ఇలా చేయలేని వాళ్ళు ఒక్కొక్కటిగా అయినా సరే వేడి చేసుకోవచ్చు. ఇవి మొత్తం లో ఫ్లేమ్లో చిన్నగా వేగితే మనకి మంచి స్మెల్ వస్తుంది. అలా అని మాడనివ్వద్దండి, చాలా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. రెడ్ చిల్లీ కొంచెం వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇంగువ అనేది మనం మిక్సీలో వేసేటప్పుడు ఇంగువ యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో వెల్లుల్లి కూడా యాడ్ చేశానండి. వెల్లుల్లి కూడా కంప్లీట్గా ఆప్షనల్. వెల్లుల్లి మనం ఏ కర్రీలో అయినా సరే సపరేట్గా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే దీంట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. వెల్లుల్లి కూడా కొంచెం లో ఫ్లేమ్లో ఇలా వేయించుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు ఆ మిక్సీ జారు అస్సలు తడిగా ఉండకూడదండి. మిక్సీ పట్టేటప్పుడే ఇంగువ యాడ్ చేసుకొని కొంచెం రాక్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. రాక్ సాల్ట్ యాడ్ చేయటం వల్ల మనకి పౌడరు ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టినా కూడా ఒక 6 months వరకు స్టోర్ ఉంటుంది. ఈ పౌడర్ ప్రిపేర్ చేసే ప్రాసెస్లో అస్సలు తడి అనేది తగలనివ్వద్దు. ఇలా ఏదైనా ఒక మూత గట్టిగా ఉన్న డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండానే మనకి బయట 6 months వరకు స్టోర్ ఉంటుంది. ఈ పౌడర్ని ఏ కర్రీలో అయినా సరే 1 స్పూన్ వేస్తే సరిపోతుందండి. టేస్ట్ ఫ్లేవరు సూపర్ ఉంటుంది. రసము, సాంబారు, పులుసు కూరలు, గ్రేవీ కర్రీలు, ఫ్రై అలా ఏమి తేడా లేదండి. ఏ కర్రీలో అయినా సరే వేసుకోవచ్చు, బిర్యానీ, చికెన్లో తప్ప. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది కదా? నచ్చితే అమ్ము కిచెన్ అండ్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.